హలో గైస్, వెల్కమ్ టు మన సాఫ్ట్వేర్ పాఠశాల. నేను మీ మనదీప్. నిన్న మన ఛానల్లో ఎస్కేప్ ద డంజన్ గేమ్ మీద ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో రిలీజ్ చేసాం. సో ఐ నో గైస్, చాలా మంది గేమ్ ఎలా డిజైన్ చేయాలని వెయిట్ చేస్తున్నారని. ఫైనల్లీ వెయిటింగ్ ఎండ్స్ నౌ గైస్. ఇట్స్ టైమ్ ఫర్ ద ప్రాక్టికల్ సెషన్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గో టు అవర్ విజువల్ స్టూడియో ఫర్ డెవలపింగ్ సచ్ ఎన్ ఇంట్రెస్టింగ్ గేమ్. ఫర్ ద టైమ్ సేక్ నేను ఆల్రెడీ ఒక కన్సోల్ అప్లికేషన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. సో లెట్స్ యూస్ దాట్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ ద అప్లికేషన్ ఫర్దర్. ఓకే, సో ఇది ఒక కన్సోల్ అప్లికేషన్. మెయిన్ మెథడ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్టింగ్ పాయింట్ లా ఉంటుంది. సో లెట్ మీ క్రియేట్ ఎ న్యూ మెథడ్ ఫర్ హియర్. మెథడ్ నేమ్ వచ్చేసి ఎస్కేప్ ద డంజన్ గేమ్ అనేది ఒక మెథడ్ నేమ్ క్రియేట్ చేశాను. ఓకే, మెథడ్ క్లాస్ అండ్ నేమ్ స్పేస్ గురించి మనం నెక్స్ట్ సెషన్ లో కవర్ చేద్దాం. ఫర్ నౌ లెట్స్ కాన్సంట్రేట్ ఆన్ ద కన్సోల్ యాప్ అండ్ టాపిక్స్ దట్ వీ హావ్ ఆల్రెడీ కవర్డ్. ఓకే, నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం రూమ్స్లో 3 డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి. అది ఏంటంటే ట్రెజర్, ఎంటీ అండ్ మాన్స్టర్ రూమ్. లెట్స్ నోట్ దాట్ పాయింట్. మొత్తం రూమ్ టైప్స్ వచ్చేసి 3 ఉంటాయి. ఒకటి మాన్స్టర్, ఎంటీ అండ్ ట్రెజర్. ఓకే, ఫర్ స్టోరింగ్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రింగ్ వాల్యూస్, లెట్స్ డిక్లేర్ a string array type and room types variable. Okay, and store the values out here: monster, empty and treasure. Okay, then let's create a dictionary in order to store all the different types of rooms. Okay, దానికి ఇంటిజర్ అండ్ స్ట్రింగ్తో ఒక డంజన్ రూమ్స్ అని ఒక డిక్షనరీ డిక్లేర్ చేశాను. డిక్లేర్ చేసిన తర్వాత దీంట్లో ప్రతిసారి మనం సేమ్ టైప్ ఆఫ్ రూమ్ స్టోర్ చేస్తే దానివల్ల నో యూస్ కదా. ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్, ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ అ రూమ్స్ ఇన్ అ ర్యాండమ్ వే. ఫర్ దాట్ లెట్స్ క్రియేట్ అ ర్యాండమ్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ ర్యాండమ్ ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తుంది అంటే దీన్ని యూజ్ చేసి రూమ్స్లో ర్యాండమ్గా ఐటమ్స్ని అలొకేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఒక లూప్ యూజ్ చేసి ఈ డిక్షనరీలోకి రూమ్స్ని ర్యాండమ్గా అలొకేట్ చేద్దాం. ఫర్ దాట్ ఐఎమ్ చూసింగ్ అ ఫర్ లూప్. ఇంట్ ఐ వాల్యూ 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఐ ప్లస్ ప్లస్. సో టోటల్ 10 రూమ్స్ అనేది డిక్లేర్ చేస్తాం ఫర్ లూప్. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ ర్యాండమ్ రూమ్ టైప్. ఒక ర్యాండమ్ రూమ్ టైప్ని జనరేట్ చేసి ఇందులో స్టోర్ చేసుకున్నాం అనమాట. సో ఇట్ కెన్ బి ఎదర్ మాన్స్టర్ ఆర్ ఎంటీ ఆర్ ట్రెజర్. ఇట్ కెన్ బి స్టోర్డ్ హియర్. ఫర్ దాట్ రూమ్ టైప్స్ డాట్ ర్యాండమ్ ఆఫ్ నెక్స్ట్. ఈ లాజిక్ యూస్ చేస్తే ఈ ర్యాండమ్ టైప్లోకి డైనమిక్గా రూమ్ టైప్ అనేది స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత ఈ వాల్యూని మనం డిక్షనరీలోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఫర్ దాట్ డంజన్ ఆఫ్ ఐ ఈస్ ఈక్వల్ టు రూమ్ టైప్. సో ఒక్కొక్క ఇండెక్స్లోకి అంటే 1 వచ్చినప్పుడు రూమ్ టైప్ ఒక వాల్యూ, 2 వచ్చినప్పుడు డిఫరెంట్ వాల్యూ, 3 వచ్చినప్పుడు డిఫరెంట్ వాల్యూ, అలాగా డంగన్ రూమ్స్లోకి స్టోర్ చేస్తున్నాం. లెట్స్ ప్రింట్ దోస్ వాల్యూస్ అండ్ సీ. లెట్ మీ ట్రై టు ప్రింట్ ఇన్ డీటెయిల్. సో will help you to understand more. So first room lo monster, second room lo empty and fourth, 6th and 9th 10 rooms lo treasure అనేది ఉంది. నెక్స్ట్ యూజర్ ఫీజిబిలిటీ కోసం ఒక 2 కన్సోల్ స్టేట్మెంట్స్ అనేవి యాడ్ చేశాను. ఎస్కేప్ ద డంజన్, చూస్ యువర్ పాత్ అండ్ ఫైండ్ అట్లీస్ట్ 3 ట్రెజర్స్ అని చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ యాడ్ చేశాను. దీని తర్వాత ఒక పర్సన్ ఎన్ని రూమ్స్లోకి విజిట్ అయ్యాడు అని తెలుసుకోవడానికి నేను ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తున్నా. ఓకే, తర్వాత ట్రెజర్ ఎన్నిసార్లు చూస్ చేశారని తెలుసుకోవడానికి, దాన్ని ట్రాక్ చేయడానికి ట్రెజర్ కౌంట్
అని ఒక వేరియబుల్ కూడా డిక్లేర్ చేస్తున్నాను. బై డిఫాల్ట్ దాని వాల్యూ వచ్చేసి 0. తర్వాత ఇంకొక ఫర్ లూప్ యూస్ చేసి నేను మూవ్స్ని కూడా చెక్ చేయాలి. సో టోటల్ 5 మూవ్స్ అనేవి ఉన్నాయి కదా. సో 5 లూప్స్ జరిగేటట్టు ఒక ఫర్ లూప్ అనేది డిక్లేర్ చేశాను. నెక్స్ట్ కొంచెం డిలే కోసం ఒక 2000 సెకండ్స్ పెట్టి తర్వాత ఇంకొక 2 స్టేట్మెంట్స్ ప్రింట్ చేస్తున్నాను. అవి ఏంటంటే చూస్ ద రూమ్ నెంబర్స్ దట్ ఆర్ లిస్టెడ్ బిలో అని చెప్పేసి ఒక కన్సోల్ స్టేట్మెంట్ ప్రింట్ చేశాను. ప్రింట్ చేసిన తర్వాత రూమ్ నెంబర్స్ అవైలబుల్గా ఉన్నవి ఇక్కడ ప్రింట్ చేయాలి. ఫర్ దాట్ అవైలబుల్ రూమ్స్ అని ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా. సో డంగన్ రూమ్స్లో ఉన్న అవైలబుల్ రూమ్స్ని ఫిల్టర్ అవుట్ చేసి ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే విజిటెడ్ రూమ్స్ అని ఒక అరే తీసుకున్నాం కదా. ప్రతిసారి విజిటెడ్ రూమ్స్లోకి మనం వాల్యూ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏదైతే ఈ విజిటెడ్ రూమ్స్లో వాల్యూ లేదో అదే వాల్యూస్ని మనం తెచ్చుకొని ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ యూజర్ నుంచి మనం ఒక ఇన్పుట్ తీసుకుందాం. ఇఫ్ ఇన్పుట్ ట్రైపాస్, ఈ ట్రైపాస్ గురించి నేను మన నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కన్సోల్ డాట్ రీడ్ లైన్ కామా అవుట్ ప్రింట్ సెలెక్టెడ్ రూమ్ అండ్ available rooms dot contains of selected room. సో నెక్స్ట్ యూజర్ వాల్యూ ఎంటర్ చేసిన తర్వాత ఆ యొక్క వాల్యూని ఇక్కడ సెలెక్టెడ్ రూమ్లో స్టోర్ చేస్తున్నాం. సో అవైలబుల్ రూమ్స్లో సెలెక్టెడ్ రూమ్ ఒకవేళ ఉంటే దెన్ వీఆర్ గోయింగ్ అహెడ్. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ 1 నుంచి 10 రూమ్స్ ఉన్నాయి. నేను 11 or -1 అనేది వాల్యూ ఎంటర్ చేశాను. సో ఇట్ మైట్ బీ అవుట్ ఆఫ్ స్కోప్, రైట్? సో ఒకవేళ అవైలబుల్ రూమ్స్లో దట్ ఈస్ 1 to 10 మధ్యలో ఉంటేనే కన్సిడర్ చేసి కంటిన్యూ చేయని చెప్తున్నా. ఒకవేళ అవుట్ ఆఫ్ స్కోప్ అనేది ఎంటర్ చేశాడు అనుకోండి యూజర్, దెన్ ప్రింట్ console dot write line of invalid room అని చెప్పేసి రిటర్న్ చేద్దాం. నెక్స్ట్ మూవ్ కూడా ఒక ఛాన్స్ కూడా రిమూవ్ చేసేస్తున్నాం. ఓకే, ఎందుకంటే ఒకవేళ ఈ కండిషన్ చెక్ చేసిన తర్వాత అది ఇన్వాలిడ్ అయితే మూవ్ అనేది నేను తీయకూడదు. ఇట్స్ ఇన్వాలిడ్ బట్ ఛాన్స్ అనేది స్టిల్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి నేను ఒక మూవ్ అనేది తీయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ రూమ్ యొక్క అవుట్కమ్ ఏంటో ప్రింట్ చేద్దాం. ఇట్స్ ఈక్వల్ టు డంజన్ రూమ్స్ ఆఫ్ సెలెక్టెడ్ రూమ్. సో డంజన్ రూమ్స్లో సెలెక్టెడ్ రూమ్ ఏదైతే ఉందో అదే రూమ్ యొక్క అవుట్కమ్. సో ఈ రూమ్ యొక్క అవుట్కమ్ వచ్చిన తర్వాత విజిటెడ్ రూమ్స్లోకి నేను సెలెక్టెడ్ రూమ్ని యాడ్ చేయాలి. బికాస్ ఈ రూమ్ ఆల్రెడీ నేను విజిట్ అయిపోయాను కాబట్టి సెలెక్టెడ్ రూమ్స్లోకి నెక్స్ట్ ఇప్పుడు రూమ్ యొక్క అవుట్కమ్ అనేది ఎయిదర్ ఎంటీ రూమ్ ఆర్ మాన్స్టర్ రూమ్ ఆర్ ట్రెజర్ రూమ్ అయి ఉండొచ్చు కదా. సో ఇక్కడ నేను కండిషన్ వెరిఫై చేయడానికి ఒక స్విచ్ కేస్ అనేది తీసుకుంటున్నాను. సో మీకు ఆల్రెడీ స్విచ్ కేస్ అండ్ ఇఫ్ ఎల్స్ కండిషన్ గురించి మన ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ కెన్ విజిట్ అండ్ లుక్ ఇన్ టు దాట్. సో ఒకవేళ కేస్ అనేది ట్రెజర్ అయి ఉంటే ట్రెజర్ యొక్క కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. దాంతోపాటు కన్సోల్ డాట్ రైట్ లైన్ you found the
ట్రెజర్ అని ఒక మెసేజ్ కూడా ప్రింట్ చేద్దాం. నెక్స్ట్ ఒకవేళ ట్రెజర్ యొక్క కౌంట్ గ్రేటర్ దాన్ లేదా ఈక్వల్ టు 3 అయితే console.writeLine congratulations you found treasure count, treasures and escape successfully అని ఒక మెసేజ్ ప్రింట్ చేద్దాం. ఓకే, దీంతో పాటు యూజర్ని రిటర్న్ కూడా చేసేసేయాలి, ఎందుకంటే యూ ఆల్రెడీ వోన్ ద ట్రెజర్. లెట్స్ బ్రేక్ ద కేస్ హియర్. బ్రేక్ చేసిన తర్వాత లెట్స్ సీ ద కేస్ ఎంటీ. ఒకవేళ రూమ్ అనేది ఎంటీ అయి ఉంటే లెట్స్ ప్రింట్ ద మెసేజ్ లైక్ sorry guys, room is empty, can proceed సేఫ్లీ అని చెప్పి ఒక మెసేజ్ ప్రింట్ చేసి లెట్స్ బ్రేక్ ఇట్. ఒకవేళ కేస్ అనేది మాన్స్టర్ అప్పుడు console.writeLine of oh no it's a monster, you are died and print చేద్దాం. oh no it's a monster trap, you died అని ఒక మెసేజ్ ప్రింట్ చేద్దాం. దాంతోపాటు రిటర్న్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి console.writeLine of game over, you found treasure count, treasure, you need at least 3 to win, better luck next time అని ఒక మెసేజ్ ప్రింట్ చేద్దాం. సో దిస్ ఇస్ ద ఓవరాల్ కోడ్. లెట్స్ ట్రై టు రన్ దిస్ అండ్ టెస్ట్ ఇట్. సో ఫస్ట్ రూమ్ అండ్ సెకండ్ రూమ్ అనేది ఎంటీ, థర్డ్ రూమ్లో మాన్స్టర్, ఫోర్త్ ఫిఫ్త్ రూమ్లో ట్రెజర్, నెక్స్ట్ నైన్త్ రూమ్లో ట్రెజర్ అనేది ఉంది. సో ఫైండ్ అట్లీస్ట్ 3 ట్రెజర్స్ విత్ ఇన్ ద 5 మూవ్స్ అనేది రూల్. సో ఎన్కౌంటరింగ్ ఎ మాన్స్టర్ విల్ గివ్ ఇమ్మీడియట్ గేమ్ అవుట్. నెక్స్ట్ ఫస్ట్ మూవ్ వచ్చేసి అట్లీస్ట్ మనం ఏదో ఒక రూమ్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఎంటర్ యువర్ రూమ్ నెంబర్ అంటుంది. సో నేను ఫస్ట్ రూమ్ వచ్చేసి ఎంటీ రూమ్ చూస్ చేస్తున్నా. సో ద రూమ్ ఈస్ ఎంటీ అండ్ యూ కెన్ ప్రొసీడ్ విత్ ద సెకండ్ మూవ్ అనేది నాకు అవ్వలేదు, బట్ చూసారా ఇక్కడ రూమ్స్లో నాకు సెకండ్ రూమ్ అనేది రిమూవ్ అయిపోయింది, నేను ఆల్రెడీ చూస్ చేశాను కాబట్టి. నెక్స్ట్ నేను ట్రెజర్ రూమ్ అనేది చూస్ చేస్తున్నా. చూస్ చేసిన తర్వాత యూ ఫౌండ్ ఎ ట్రెజర్ అంటుంది. నెక్స్ట్ మూవ్లో ఫోర్త్ అనేది రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ అగైన్ నైన్త్ రూమ్ చూస్ చేస్తున్నా. యూ ఫౌండ్ ద ట్రెజర్ అగైన్. నెక్స్ట్ సిమిలర్లీ ఫిఫ్త్ రూమ్ ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్ యూ ఫౌండ్ ద ట్రెజర్ అండ్ ఎస్కేప్డ్ అంటుంది. ఓకే, సిమిలర్లీ నెగిటివ్ కేసు కూడా చూద్దాం. ఒకవేళ మాన్స్టర్ కేసులో ఎట్లా బిహేవ్ చేస్తున్నాం. నేను ఫస్ట్ రూమ్ అనేది ఎంటీ ఎంటర్ చేస్తున్నా. సెకండ్ రూమ్ వచ్చేసి ట్రెజర్ ఎంటర్ చేస్తున్నా. థర్డ్ రూమ్ వచ్చేసి మాన్స్టర్ ఎంటర్ చేస్తున్నా. ఓహో నో ఇట్స్ ఎ ట్రాప్, యూ డైడ్ అని చెప్పి ఇక్కడతో బయటకు వచ్చింది. దట్స్ ఇట్ గైస్. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన సాఫ్ట్వేర్స్ పాఠశాల. మనం ఈ సెషన్లో ఫర్ లూప్స్, స్విచ్ కేస్ అని ఎన్నో యూస్ చేసాం. మీరు డిఫరెంట్ లూప్స్ అండ్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ యూస్ చేసి you can create your own version of game and explore the topics. Let me know your feedback in the comment section. Thank you.